సింధు జలాల ఒప్పందంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ విచారణ, దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్. సింధు జలాల ఒప్పందంపై మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తెలిపిన వేళ భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విచారణలో తాము పాల్గొనబోమని స్పష్టం చేసింది. భారత్ పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందానికి సంబంధించి కొత్త విచారణలు ఆదేశాలతో హేగ్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు ముందుకు సాగుతున్న వేళ ఈ విచారణలో చట్టబద్ధతను గుర్తించబోమని భారత్ తేల్చెప్పింది. జల విద్యుత్ కేంద్రాల కార్యాచరణ ఫాంటేజ్ లాంగ్ బుక్ లను సమర్పించాలని వారం క్రితం సిఓఏ భారత్ కు తెలిపింది. ఫిబ్రవరి 2 మరియు 3 తేదీల్లో ఈ కేసును విచారిస్తామని కోర్టు తెలిపింది. భారత్ ఇంతవరకు ఎలాంటి ప్రతివాద నివేదికను దాఖలు చేయలేదని తెలుస్తుంది. భారత్ స్పందించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేసింది. అయితే సిఓఏ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన సిఓఏ అసంబద్ధమైన విచారణను కొనసాగిస్తుందని పేర్కొంది. సిఓఏ చట్టబద్ధతను తాము గుర్తించినందున దాని ఆదేశాలపై స్పందించబోమని తేల్చెప్పింది. అదనంగా ఐడబ్ల్యూటీని నిలిచివేసినందున భారత్ స్పందించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేసింది. భారత్ నిర్ణయం పట్ల పాకిస్తాన్ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. ఈ ప్రాంతంలో నీటి భద్రత బాధ్యతాయుతమైన చట్టబద్ధమైన సరిహద్దుల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. మా ప్రాంతంలో నీటి భద్రత బాధ్యతాయుతమైన చట్టబద్ధమైన సరిహద్దు సహకారంపై ఆధారపడి ఉంటుంది. 1960 సింధు జలాల ఒప్పందాన్ని ప్రభావితం చేసే భారత్ ఏకపక్ష చర్యలపై పాకిస్తాన్ ఆందోళన చెందుతుంది. నీటిని ఎప్పుడు బలవంతం సాధనంగా ఉపయోగించకూడదు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా యుద్ధ సాధనంగా నీటిని ఉపయోగించడాన్ని ఆపివేయాలి. ఎందుకంటే నదీ ప్రవాహాల అంతరాయం సింధు బేసిన్ పై ఆధారపడిన దేశంలో లక్షలాది మంది జీవితాలు, జీవనోపాధి, ఆహార వ్యవస్థలను ఇది దెబ్బతీస్తుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. నీరు రక్తం కలిసి ప్రవహించలేవంటూ ఐడబ్ల్యూటీని నిలిపివేత. గతేడాది ఏప్రిల్ 22న పాల్గం ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది భారత్. అందులో భాగంగా 1960 నాటి ఐడబ్ల్యూటీని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ కు జలాలను తరలించే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ నీరు రక్తం కలిసి ప్రవహించలేవని వెల్లడించింది. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ ఒప్పందాన్ని నిలిపివేయడానికి భారత్ తన సార్వభౌమ హక్కును ఉపయోగించుకుంది. జలాలను పంచుకోవడం కోసం సింధు, దాని ఉపనదుల జలాలను విభజన కోసం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబర్లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించగా వీటి సగటున వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులుగా ఉంది. ఇక సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాపై పాకిస్తాన్ కు హక్కులు దక్కగా వీటి సామర్థ్యం 135 MF గా ఉంది. ఇది నదీ జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద ఒక సహకార యంత్రాంగాన్ని రూపొందించారు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగించేందుకు శాశ్వత సింధు కమిషన్ ను నెలకొల్పారు. దీనికి 2 దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు. ఒప్పందం అమలు గురించి ఏటా సమావేశాలు జరుగుతాయి.